62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. 60-70 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ బంధువులు ఎప్పుడు వాళ్ళ గురించి ఏమంటే పడిపోయాడు అనేది మనం కామన్గా వింటుంటాం. సో పడిపోవడం అంటే ఒక ఆఫ్ ఎండ్గా, అంటే అతనికి ఏదో తుంటి విరగడమో లేకపోతే ఏదో ఒక ఎముక విరగడము, తద్వారా బెడ్ రీడ్ అనేది, తద్వారా ఆయన జీవితం పరిసమాప్తి జరగడం అనేది జరుగుతుంది. సో పడిపోవడం అనేది వృద్ధుల విషయంలో చాలా భయంకరమైన ఇది నిజం. అసలు ఒక వృద్ధులు అనేవారు ఎందుకు పడిపోవాల్సి వస్తుంది, ఆ విషయం వారికి ముందు తెలియదా, లేదా వాళ్ళ కాళ్ళలో అంటే బలం దృష్ట్యా కావచ్చు, వాళ్ళ జీవనాన్ని కానీ జీవన శైలి కానీ ఏ రకంగా ఉంచుకోవడం ద్వారా పడిపోవడాన్ని మనం నిరోధించవచ్చు. మీరు చాలా కరెక్ట్గా చెప్పారండి. కింద పడిపోవడం వల్ల అప్పటి నుంచి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపేర్ అవుతుంది. టు సింప్లీ బట్ ఎనీ ఫ్రాక్చర్స్, హిప్ ఫ్రాక్చర్ అనేది వి మెడికలీ there's a phrase to tell that it's a beginning of the end అని చెప్పి అని. That's a most dreaded thing for geriatricians also. We do not want them to land up in any fractures అన్నమాట. So from probably if you see an orthopedician point of view, fracture ని ఐడెంటిఫై చేసి సర్జికల్ ఇంటర్వెన్షన్ చేసి ట్రీట్ చేయడం అండ్ స్లోలీ రికవరీ అవ్వడం, ఇట్ ఈస్ వాట్ సర్జన్స్ లుక్ ఎట్. బట్ వాట్ ఐ ఆర్ ఎనీ జెరియాట్రిషియన్ వుడ్ బీ కీన్ ఇస్ అసలు ఎందుకు పడిపోయారు, ఏ సర్కమ్స్టాన్సెస్లో పడిపోయారు, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఎ ఫాల్. ఇవి మనం ఎర్లీగా గుర్తించగలమా? ఎస్, డెఫినెట్లీ. సో దట్ ఈస్ వేర్ మీరు ఇందాక ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్, వై షుడ్ ఎల్డర్లీ పేషెంట్ కమ్ టు ఎ జెరియాట్రిషియన్. సో ఈ ఫాల్ రిస్క్ అసెస్మెంట్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవ్రీ ఎల్డర్లీ పేషెంట్ అనేది. కొంతమంది దే కెన్ స్విఫ్ట్లీ వాక్, వాళ్ళు నడవం అంటే 20-year-old అమ్మాయి అన్న అబ్బాయిని నడిచినట్టు అంత ఫాస్ట్గా నడుస్తారు. బట్ కొంతమంది నడవమన్నారు అనుకోండి, కుర్చీలో నుంచి లెగడమే చాలా ఇబ్బందిగా లెగుస్తారు. 2 ఆర్మ్ రెస్ట్ సపోర్ట్ తీసుకొని స్లోగా లేచి మెల్లిగా అడుగులు ఒకదాని వెంట ఒకటి వేసుకుంటూ వెళ్తారు. నా ఈ గెయిట్ స్పీడ్ అనేది ఇట్ విల్ గివ్ అస్ ఎన్ ఐడియా దట్ దే ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ ఫాల్స్ అనేది. దీంతో పాటు విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ అసెస్మెంట్స్, ఫాల్ రిస్క్ ఎలా ఉంది అని చెప్పి అని. అసలు ఎందువల్ల జరుగుతాయి ఫాల్స్ అంటే, అగైన్ ఫాల్స్ ఆర్ మల్టీఫ్యాక్టోరియల్ అండి. ఒక స్పెసిఫిక్ రీజన్ అనేది కాదు, ఏ రీజన్ అనేది ఈ ఫాల్ రిస్క్ అసెస్మెంట్లో విల్ బీ ఏబుల్ టు టెల్ దెమ్ అనమాట. లాట్ ఆఫ్ న్యూరలాజికల్ కాజెస్ ఉంటాయి, పార్కిన్సన్స్ లాంటి జబ్బులు, పిఎస్పి, నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ లాంటి వేరియస్ న్యూరలాజికల్ కండిషన్స్, రిథమ్ ప్రాబ్లమ్స్ వి కాల్ కార్డియాక్ ఎరిథమియాస్, సింకోప్, ప్రీ సింకోప్ లాంటివి. వెరీ యాజ్ సింపుల్ యాజ్ పెద్దవాళ్ళు బైఫోకల్ స్పెక్టికల్స్ వాడుతుంటారు, అలాంటివి మెట్లు దిగేటప్పుడు కానీ అన్ఈవెన్ సర్ఫేసెస్లో కానీ వాళ్ళకి ఆ అప్స్ అండ్ డౌన్స్ డెప్త్ని గాజ్ చేయడం బైఫోకల్స్తో డిఫికల్ట్గా ఉంటుంది. సో దట్స్ ఆల్సో వెన్ దే ట్రిప్ అండ్ ఫాల్. లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అంటే ఇంట్లో పరిసరాల్లో స్లిప్పరీ బాత్రూమ్ కానీ, నా చాలామంది ఇప్పుడు పాతకాలంలో ఉంటున్న వాళ్ళ టైల్స్ చూస్తే దే ఆర్ వెరీ స్మూత్, యాంటీ స్లిప్ టైల్స్ కానీ, గ్రాబ్ బార్స్ కానీ, లేకపోతే సమ్టైమ్స్ బాత్ మ్యాట్స్ మీద, డోర్ మ్యాట్స్ మీద స్లిప్ అవ్వడం, రగ్స్ మీద వైర్స్ తోటి లూజ్ వైర్స్ ఏమైనా కేబుల్స్ అయినా ఉంటే అలాంటివి వాటి మీద ట్రిప్ అయి పడిపోవడం. సమ్టైమ్స్ మెడికేషన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్, చాలామంది మాకు నిద్ర స్లీప్ ఇష్యూస్ ఆర్ ఆల్సో ప్రిటీ కామన్ ఇన్ ఎల్డర్లీ. ఆ నిద్ర కోసం అని చెప్పి నిద్ర మాత్రలు వాడుతూ ఉంటారు. దానివల్ల డే టైంలో కూడా కొంతమందికి ప్రొలాంగ్ సెడేషన్ కానీ, డ్రౌజీనెస్, ఇంకా మత్తుగా అనిపించడం. సో దర్ లాట్ ఆఫ్ మెడిసిన్స్ విచ్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఫాల్ రిస్క్ ఇంక్రీజింగ్ డ్రగ్స్ అని. సో ఈ డ్రగ్స్ జనరల్గా మేము డెఫినెట్లీ అవాయిడ్ చేస్తాం పెద్దవాళ్ళలో. సో అలా ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఫ్యాక్టర్, చాలా కాజెస్ ఉంటాయి ఫాల్స్లో పెద్దవాళ్ళకి. ఇవన్నీ డీటెయిల్గా అసెస్ చేసి అసలు ఈ పేషెంట్లో పర్టికులర్లీ ఫాల్స్కి ఏది కంట్రిబ్యూట్ చేస్తుంది అని ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి ప్రాబ్లం ఉంటుంది నడవడానికి. సో అలా దర్ వేరియస్ ఎగ్జాంపుల్స్ టు గివ్ అనమాట. సో ఈ అసెస్మెంట్లో అసలు ఫస్ట్, ఈజ్ అ పేషెంట్ ఎట్ రిస్క్ ఆఫ్ ఫాల్స్, ఎస్ ఆర్ నో తెలుస్తుంది. ఈజ్ ఇట్ లో రిస్క్ ఆర్ అగైన్ హై రిస్క్. హై రిస్క్ ఉంటే మనం ఏం చేయాలి? అప్పుడు మేము యూజువలీ అసిస్టెడ్ అంబులేషన్ విత్ గేట్ అండ్ బ్యాలెన్స్ ట్రైనింగ్ చెప్తాము. అవసరం అయితే ఈవెన్ వాకింగ్ ఎయిడ్స్. అగైన్ వాకింగ్ ఎయిడ్స్ వాడాలి అంటే చాలా మందికి స్టిగ్మా ఉంటుంది. అరే కేన్ యూస్ చేస్తున్నాము, లేకపోతే యూజింగ్ ఎట్ వాకర్. సో బట్ వాట్ ఈస్ ఇట్ కంపేర్డ్ టు యువర్ ప్రిజర్వ్డ్ లైఫ్? ఫ్రాక్చర్ కానీ హెడ్ ఇంజరీ కానీ అవ్వట్లేదు అంటే. సో దట్స్ వేర్ వీ ఆల్సో హ్యావ్ టు take into account of the family members' priorities, patient perspective ఏంటి,
వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రిజర్వ్ చేయడానికి అలా ప్రాపర్ వాకింగ్ ఎయిడ్ ప్రిస్క్రైబ్ చేయడం అలాంటివి చేస్తుంటాం అనమాట. దిస్ ఈస్ హౌ ఫాల్ రిస్క్ ఇవాల్యుయేషన్ ఇస్ డన్ ఇన్ ఎల్డర్లీ. దీంతో నాట్ జస్ట్ ఎ జెరియాట్రిషియన్, ఫిజియోథెరపిస్ట్, సోషల్ వర్కర్స్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఆల్సో హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రోల్ టు ప్లే అండి. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ నార్మల్గా జనరల్గా హోమ్ విజిట్ చేసి వాళ్ళ ఇంట్లో ఏ హోమ్ మోడిఫికేషన్స్ చేస్తే వాళ్ళకి బెటర్గా ఉంటుంది అని చెప్పి అడ్వైస్ చేస్తుంటారు. యూజువలీ కార్డియాక్ పేషెంట్స్కి జనరలీ మేము హాట్ షవర్స్, నిలబడి స్నానం చేయకూడదు అని చెప్పి అడ్వైస్ చేస్తుంటాం. ఇమీడియట్లీ పోస్ట్ సర్జరీస్ అండ్ ఆల్ లెట్ దెమ్ సిట్ ఆన్ ఏ చైర్ అండ్ డోర్స్ లాక్ చేసుకోకుండా ఉండండి. సో మేక్ షూర్ దట్ దగ్గరగా ఎవరైనా ఉన్నప్పుడు మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు. సో దీస్ ఆర్ సింపుల్ ప్రివెంటివ్ మెజర్స్ సో దట్ ఏదైనా అలామ్ ఉంటే డెఫినెట్లీ దే విల్ గెట్ టు నో అండ్ దే విల్ సీక్ ఇమీడియట్ హెల్ప్.